शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। డిసెంబర్ 21 2025 సంవత్సరం ఆ రోజున 2025 సంవత్సరానికి సంబంధించిన జాతీయ లోక్ అదాలత్ని మనం జరుపుకోబోతున్నాము. ఈ సందర్భంగా నేను కక్షిదారులందరికీ ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇక్కడ కోర్టులో పెండింగ్ ఉన్న అన్ని పెండింగ్ రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, అదేవిధంగా అన్ని రకాలైన సివిల్ కేసులు, భూ తగాదాలు, ఫ్యామిలీ మ్యాటర్స్, అదేవిధంగా సివిల్ కేసులు అన్నీ కూడా ఈ లోక్ అదాలత్లో మీరు సెటిల్ చేసుకొని మీ సమయాన్ని, డబ్బుని కాపాడుకుంటారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ఈ సివిల్ కేసెస్లో వచ్చేసి మీరు కేసును రాజీ చేసుకుంటే మీరు ఆల్రెడీ పే చేసిన కోర్ట్ ఫీ అనేది మీకు వాపస్ ఇవ్వబడుతుంది. అదేవిధంగా ఈ లోక్ అదాలత్లో సెటిల్ అయిన కేసుకి అప్పీల్ ఉండదు. సివిల్ అయినా క్రిమినల్ అయినా అప్పీల్ ఉండదు. అదేవిధంగా క్రిమినల్ కేసెస్ అన్నింటిలో కూడా రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులన్నీ కూడా మీరు సెటిల్ చేసుకోవచ్చునండి. అది కాకుండా విత్ రిగార్డ్ టు అదర్ థింగ్స్, మొత్తంగా మేము మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడైతే 5 బెంచీలు ఏర్పాటు చేశామండి. లోక్ అదాలత్ బెంచీలు జడ్చర్లలో 2, ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ 3 ఉన్నాయి. ఇంకా మా మ్యాజిస్ట్రేట్లు ట్రైనింగ్లో ఉన్నారు. వాళ్ళు వెనకాల వస్తే ఇంకొక 3 బెంచీలు ఏర్పాటు చేస్తాము. జిల్లా కోర్టులో మోటార్ వెహికల్స్, అదేవిధంగా సివిల్ కేసులకు సంబంధించిన ఒక బెంచీ ఉంటుంది. అదేవిధంగా అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ క్యాడర్లో 1, అందులో ఫ్యామిలీ మ్యాటర్స్ అన్నీ కూడా, అదేవిధంగా సివిల్ కేసులు కూడా రాజీ చేస్తారు. సో ఈ మహబూబ్ నగర్ జిల్లా కక్షిదారులందరినీ ఈ సందర్భంగా నేను ఈ లోక్ అదాలత్ని వినియోగించుకొని అన్ని రాజీ పడదగ్గ సివిల్, క్రిమినల్ అండ్ సివిల్, అదేవిధంగా ఫ్యామిలీ మ్యాటర్స్ కేసెస్ అన్నింటినీ కూడా సెటిల్ చేసేసుకొని మీ తొందరగా సత్వర న్యాయం పొందుతారని చెప్పేసి, ఇందులో ఏ పార్టీ కూడా ఎవరు కూడా గెలిచినట్టు ఒకరు ఓడినట్టుగా ఉండదు. ఈ లోక్ అదాలత్ అనేది ఇరు వర్గాలకి సమాన న్యాయం చేసే రకంగా రూపొందించబడిన ఒక కార్యక్రమం. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని లోక్ అదాలత్ని సక్సెస్ చేస్తారని చెప్పేసి నేను కోరుతున్నానండి.